హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో నేను బ్యూటీషియన్ కోర్స్కి సంబంధించిన రికార్డ్ మీతో షేర్ చేసుకున్నాను కదండి. సో ఈరోజు మెహందీ డిజైన్స్కి సంబంధించిన రికార్డ్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఆ డిజైన్స్ అన్నీ కూడా ఎలా డ్రా చేశానో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ముందు చూపించిన రికార్డ్తో కంపేర్ చేస్తే ఈ రికార్డ్ అనేది నేను కొంచెం ఈజీగానే చేసేసానండి. ఎందుకంటే ఇది ఎలాగో డ్రా చేయడం కాబట్టి నాకు కొద్దిగా డ్రాయింగ్ అనేది వచ్చు. సో ఈ డ్రాయింగ్ అనేది చక్కగా చేసేసి నేను ఈ వర్క్ అయితే చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్స్ అన్నీ కూడా మాకు కోర్స్ నేర్పించేటప్పుడు అక్కడ ఇస్తారనమాట. సో అవి తీసుకుని మేము ఇలాగ జిరాక్స్ చేయించుకొని అవి ప్రాక్టీస్ చేయాలి. సో కొన్ని ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఏవైతే డిజైన్స్ ఇస్తారో ఆ డిజైన్స్ అన్నీ కూడా ఈ రికార్డ్లో డ్రా చేయాలి. రికార్డ్లో వేయడానికి కొన్ని కొన్ని చాలా టఫ్ డిజైన్స్ ఇస్తారండి. సో అవి చాలా ప్రాక్టీస్ చేయాలి. కానీ కొంతమంది మాత్రం అసలు ఎంత దారుణంగా వేశారంటే అసలు చాలా నవ్వుకున్నారనమాట మేడం కూడాను. సో నేనైతే ఇవి ఒక 2-3 సార్లు ఇంట్లో ప్రాక్టీస్ చేసేసి చక్కగా రికార్డ్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నవి కొన్ని ఆల్మోస్ట్ అరబిక్ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇవన్నీ కూడా అరబిక్ డిజైన్స్. సో ఇవి అప్పుడు బాగా ఫేమస్, ఇప్పుడు కూడా ఫేమసేలేండి. మనకి ఎక్కడన్నా మాల్స్కి వెళ్ళినా ఎక్కువ ఆల్మోస్ట్ ఇవే ఎక్కువగా వేస్తారు. ఇది వచ్చేసి మ్యారేజ్కి వేసే డిజైన్ అనమాట. ఇది నేను వేసానండి, నా రికార్డులో ఉంటుంది. చాలా చాలా ఫేమస్ ఆ డిజైన్ అనేది. అలాగే ఇవన్నీ కూడా లెగ్స్కి వేసే డిజైన్స్, లెగ్స్కి అలాగే హ్యాండ్స్కి వేసే డిజైన్స్ కూడా ఉంటాయి. అలాగే ఇది కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నది బ్రైడల్కి వేసే డిజైన్ అనమాట. ఈ మెహందీ డిజైన్స్ వచ్చేసి ఎక్కువగా బ్రైడల్స్కి వేసే డిజైన్సే ఉంటాయండి. ఎందుకంటే మెహందీ వేయడం అనేది ఆల్మోస్ట్ ఎక్కువగా మనం బ్రైడల్స్కే వేస్తాం కాబట్టి వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో బ్రైడల్స్కి వేసే డిజైన్సే ఎక్కువగా ఉంటాయి. అలాగే మన ఇంట్లో జరిగే అకేషన్స్కి తగ్గట్టుగా కూడా ఇలాగ డిజైన్స్ ఉంటాయండి. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి కదండి. మ్యారేజ్, ఎంగేజ్మెంట్, లేదంటే బేబీ షవర్, లేదంటే ఫెస్టివల్స్, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి కదా. సో ఆ అకేషన్కి తగ్గట్టుగా మనం ఇలా డిజైన్స్ అయితే వేయచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసి నా రికార్డ్ మీద నేను వేశానండి. అక్కడ ఇచ్చిన పేరు కాకుండా ఎస్ భవానీ అని చెప్పి నా పేరు ఉంటుంది. సో ఇప్పుడు మీరు రికార్డ్ చూసేటప్పుడు అక్కడ కనిపిస్తుంది మీకు. సో ఇదేనండి నేను రెడీ చేసిన మెహందీ డిజైన్స్ రికార్డు. ఇందాక చెప్పాను కదా రికార్డ్ మీద ఒక డిజైన్ వేశాను స్టార్టింగ్లో అనేసి, అది ఇదేనమాట. నా పేరు వేసేసి ఇలాగ డిజైన్ అయితే వేశాను. ఈ డిజైన్స్ వేసేటప్పుడు మన హ్యాండ్ యూస్ చేసి ఇలా సైడ్స్ అంతా కూడా డ్రా చేసుకొని తర్వాత లోపలంతా కూడా ఈ డిజైన్ అనేది వేయాలి. లోపల నా పేరు కనిపిస్తుంది కదా, ఎస్ భవానీ అని చెప్పి. అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా వేశారండి డిజైన్స్. కానీ నా రికార్డ్కి ఇలాగ నా పేరు కనిపించేలా నేను ప్రిపేర్ చేయాలని చెప్పి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిజైన్ ఎలా ఉందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను వేసిన డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. రికార్డ్లో ఫస్ట్ ఫింగర్స్ మీద వేసే డిజైన్స్ ఉంటాయండి. ఇందులో కొన్ని సింపుల్ డిజైన్స్ ఉంటాయి, కొన్ని హెవీ డిజైన్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ అరబిక్ డిజైన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ డిజైన్స్ ఫింగర్ కి ఫ్రంట్ వైపు వేసే డిజైన్స్, అలాగే ఫింగర్ కి బ్యాక్ సైడ్ వేసే డిజైన్స్ ఇవ్వండి. నెయిల్ పాలిష్ పెట్టిన తర్వాత డిజైన్ వేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ పింక్ కలర్ స్కెచ్ తోటి అయితే నెయిల్ పాలిష్ లాగా డ్రా చేశాను. తర్వాత ఇలాగా డిజైన్ అయితే వేశాను. ఈ డిజైన్సే కాదండి, ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి. వాళ్ళు మనకి ఏవైతే డిజైన్స్ ఇస్తారో అవి మాత్రమే ఇక్కడ డ్రా చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ డిజైన్ ఉంది కదా, ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండి. చాలా అంటే చాలా ఇష్టంగా, అలాగే చాలా జాగ్రత్తగా ఇది డ్రా చేశాను నేను. అలాగే రికార్డులో అందరికీ నచ్చిన డిజైన్ కూడా ఇదేనండి. మా మేడంకి అయితే చాలా చాలా నచ్చింది. చెప్పాలంటే మేడం వాళ్ళ పార్లర్కి ఇలాగ డిజైన్స్ పెట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళని ఇన్స్టిట్యూట్కే తీసుకొచ్చి నాతో డిజైన్స్ వేయించేవాళ్ళు. అంత బాగా డిజైన్స్ వేసేదాన్నండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్చర్స్ కూడా అసలు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చాయంటే అంత నీట్ ఫినిషింగ్ వచ్చాయి. ఎక్కడ కూడా బొమ్మ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. నా మోస్ట్ ఫేవరెట్ ఇది. నాతో పాటు కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చేసి ఇలాగ డిజైన్స్ అయితే వేయించుకునేవాళ్ళు. ఇలా డిజైన్ వేసి 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 నాకైతే చాలా బాగా ప్రాక్టీస్ అయింది ఈ డిజైన్ అనేది. ఈ డిజైన్స్ చూడడానికి ఎంత అందంగా ఉంటాయో వేయడానికి అంతకన్నా కష్టంగా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన పిక్చర్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాండ్ మీద మనం వేయాలి అని అంటే కనుక అది చాలా చాలా జాగ్రత్తగా వేయాలి. ఏది ఎక్కడ షేప్ అవుట్ అయినా కూడా అసలు పిక్చర్ అందమే పోతుంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ ఉంది కదా! ఈ డిజైన్ వల్ల నాకొక మంచి స్వీట్ మెమరీ ఉందండి. స్వీట్ మెమరీ అని ఎందుకంటున్నానంటే, ఈ డిజైన్‌ని నేను పబ్లిక్ గార్డెన్స్‌లో ఫ్యాషన్ షో నిర్వహించినప్పుడు ఈ డిజైన్ అనేది నేను వేశాను. సో, ఈ డిజైన్‌ని బెస్ట్ మెహందీ డిజైన్‌గా సెలెక్ట్ చేశారండి. ఆ సెలెక్ట్ చేసింది కూడా ఒక ఫారినర్ అండి. ఆవిడది ఏ కంట్రీయో నాకైతే తెలీదు గానీ, ఆ ఫ్యాషన్ షోలో నేను నా హ్యాండ్ మీద ఈ డిజైన్ వేసుకున్నాను. సో, ఆవిడ నా హ్యాండ్ పట్టుకొని సో బ్యూటిఫుల్ ఐ లైక్ దిస్ అని చెప్పి అన్నారనమాట. నాకైతే అసలు చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. కానీ ఇలాంటి మంచి మంచి మెమరీస్ రికార్డ్ చేసుకోవడానికి నా దగ్గర ఫోను లేదు, కెమెరా లేదండి. అదొక్కటే బాధ. సో, ఇప్పుడు ఈ రికార్డ్ నేనెలా చేశానో, దానికి ఏమేం కావాలో మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే బుక్ స్టాల్‌లో ఇలాగ ప్రాక్టికల్ రికార్డ్ ఒకటి దొరుకుతుందండి. బాటనీ, జువాలజీ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటాయి కదా! సో, అలాంటిది ఒక రికార్డ్ అయితే తీసుకోవాలి. తర్వాత మెహందీ పౌడరు, అలాగే ఒక చిన్న ఫెవికాల్ బాటిలు, వాటర్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ అయితే రికార్డ్‌లో సైడ్‌కి ఇలాగ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత మన హ్యాండ్ యూజ్ చేసి హ్యాండ్ షేప్ అయితే ఫస్ట్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నామో అది డైరెక్ట్‌గా కోన్‌తో వేసుకోవచ్చు. లేదు మాకంత నీట్‌గా రాదు అని అనుకుంటే ముందు ఆ డిజైన్‌ని పెన్సిల్‌తో ఫస్ట్ డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత మెహందీ పౌడర్ ఉంటుంది కదా! మెహందీ పౌడర్‌లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫెవికాల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అవి మొత్తం కూడా ఇప్పుడు మనం పెట్టే కోన్ ఏదైతే ఉంటుందో కన్సిస్టెన్సీ అలాగా మనం అది రెడీ చేసుకోవాలండి. సో, అలా రెడీ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా! సో, అవి ఫోల్డ్ చేసేసి మనకి కోన్ ఏ షేప్‌లో ఉంటుందో అలాగా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకున్న మిక్స్చర్‌ని మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నార్మల్‌గా మనం మెహందీ ఎలాగైతే డిజైన్స్ పెడతామో సేమ్ అలాగే పెట్టాలి. ఫెవికాల్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఇక్కడ మనం పేపర్ మీద వేస్తున్నాం కాబట్టి నార్మల్ మెహందీ పౌడర్ ఒక్కటి మిక్స్ చేసి పెడితే అది పౌడర్ లాగా రాలిపోతుందండి. సో, అలా రాలిపోకుండా ఫెవికాల్ యూజ్ చేస్తాము. ఫెవికాల్ యూజ్ చేయడం వల్ల పేపర్ మీద వేసినప్పుడు అది అలాగే ఉంటుంది. అలా ఫెవికాల్ యూజ్ చేసి నేను ఈ డిజైన్స్ అన్నీ వేశాను కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా అసలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి. దగ్గర దగ్గర ఒక 19 ఇయర్స్ అయితే అవుతుందండి ఈ డిజైన్స్ అన్నీ వేసి కూడాను. సో, ఇప్పటికి చెక్కు చెదరకుండా అసలు ఆ డిజైన్స్ అన్నీ ఎలా నీట్‌గా ఉన్నాయో చూడండి. సో, ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా మెహందీ డిజైన్స్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాగ ఒక పేపర్ తీసుకుని నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్‌లో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ డిజైన్స్ అనేవి ఈజీగా పెట్టేయొచ్చండి. ఇలా ప్రాక్టీస్ చేసి మీరు ఏదైనా ఫంక్షన్స్‌కి వాటికి డిజైన్స్ వేస్తే గనక చాలా మంచి ఇన్‌కమ్ ఉంటుందండి. ఇప్పుడు 2 హ్యాండ్స్‌కి డిజైన్స్ అంటే ఫ్రంట్, బ్యాక్ 2 వైపులా కూడా డిజైన్స్ వేస్తే గనక దగ్గర దగ్గర 1000 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇలాంటి వర్క్ నేర్చుకోవడానికి, అలాగే చేయడానికి కూడా ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే ఉండదండి. అలాగే ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మంచిగా ప్రాక్టీస్ చేసి డిజైన్స్ వేయడం బాగా వచ్చింది అని అనుకున్నప్పుడు మీరు మ్యారేజెస్‌కి కానీ, ఎంగేజ్‌మెంట్‌కి కానీ లేదంటే ఏ అకేషన్ ఉన్నా సరే వాటికి తగ్గట్టుగా ఇలాంటి డిజైన్స్ వేసేసి మంచి ఇన్‌కమ్ అయితే సంపాదించొచ్చు. ఇప్పుడు నేను ఈ రికార్డ్‌లో వేసినట్టుగా మీరు వేయగలిగితే చాలండి. ఎనీ ఫంక్షన్‌కి చక్కగా ఇలాంటి డిజైన్స్ వేసేసి చాలా ఈజీగా మనీ అయితే సంపాదించొచ్చు. డ్రాయింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా మెహందీ డిజైన్స్ అయితే వేయొచ్చండి. ఒకవేళ డ్రాయింగ్ వేయడం రాదు అని అనుకుంటే ఈ డిజైన్స్‌ని 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా వేసేయొచ్చు. ఇప్పుడు నేను వేసిన డిజైన్స్‌లో మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ మెహందీ డిజైన్స్ ఎలా వేయాలి, దాని ప్రిపరేషన్ కావాలనుకుంటే గనుక నాకు కామెంట్ చేయండి. అవి ఎలా వేయాలనేది నేను ఒకసారి చేసి చూపిస్తాను. బ్యూటీషియన్ కోర్స్ అనేది ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వేరే జాబ్ అనుకోండి బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సొస్తుంది. అదే ఈ కోర్స్ నేర్చుకున్నాం అనుకోండి చక్కగా ఇంట్లో ఉండే ఒక చిన్న పార్లర్ లాగా సెటప్ చేసేసుకొని ఇంట్లోనే రన్ చేసుకోవచ్చు. కాకపోతే వర్క్ అనేది కంప్లీట్‌గా వచ్చుండాలండి. సగం సగం నేర్చుకుని పార్లర్ ఓపెన్ చేసేసి రన్ చేస్తామంటే స్టార్టింగ్‌లో అంటే వస్తారు గానీ తర్వాత ఎవరు రారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాతో పాటు కోర్స్ నేర్చుకున్న ఒక ఆంటీ తన దగ్గర మనీ ఉంది కదా అని చెప్పి పార్లర్ అయితే పెట్టేశారు గానీ తనకి వర్క్ అనేది సరిగ్గా రాదండి. సో, కొన్ని రోజులే రన్ చేయగలిగారు. సో, అందుకని బ్యూటీషియన్ కోర్స్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకుని చక్కగా పార్లర్ రన్ చేసుకోవచ్చండి. పార్లర్ అంటే పెద్దగా ఓపెన్ చేయాలి అని చెప్పి మనీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేసి తర్వాత లాస్ అవ్వకుండా జస్ట్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి ముందు స్టార్ట్ చేసి తర్వాత మెల్లమెల్లగా బిజినెస్ అయితే పెంచుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఈ రికార్డ్ ఇంత మంచిగా ప్రిపేర్ చేసినందుకు 25/24 మార్క్స్ అయితే వచ్చాయండి. సో, ఫ్రెండ్స్ ఈ మెహందీ డిజైన్ వర్క్ రికార్డ్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి.
బ్యూటీషియన్ కోర్స్లో నేను నేర్చుకున్న 18 టాపిక్స్లో ఈ ఒక్క టాపిక్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నామంటే మనం ఇంట్లో ఉండే చక్కగా డిజైన్స్ వేసేసి మనీ అయితే అర్న్ చేయొచ్చండి. సో ఫ్రెండ్స్, ఇదండి నా మెహందీ డిజైన్స్ రికార్డ్ వర్క్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.